వేలగాన మూడు రాజులు అయినప్పటికీ అక్కడ అమరావతికి సంబంధించిన ఇప్పుడు మనం చంస్తానరావు చెప్పినట్టుగా ప్రతి విషయంలోనూ ఇంత ప్రజల సొమ్మును లక్షలాది కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఎందుకు వృధాగా పోనిచ్చారు? మీ దగ్గరనే ఉండే కదా. యు ఆర్ ఏ థర్డ్ టైం రైట్ నౌ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో వై డోంట్ యూ టేక్ ఇనిషియేట్ టు స్టార్ట్ ద ప్రాజెక్ట్ వర్క్స్ ఇన్ అమరావతి? దీని మీద మీరేమంటారండి? ముందుగా అందరికీ నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్నటువంటి మస్తానరావు గారికి, జనార్దన్ రావు అన్న గారికి అందరికీ కూడా నమస్కారం. ఈ రోజున అమరావతి పునఃప్రారంభం అనేది రాష్ట్ర అభివృద్ధికి ఒక శుభ ప్రారంభం. ఇది అదే విధంగా ఈ రోజున ప్రధానమంత్రి గారు, కేంద్రంలో ఉన్నటువంటి నాయకులతోటి అందరితోటి ఈ రోజున మళ్ళీ పునఃప్రారంభం అవుతున్నటువంటి యొక్క అమరావతి ఇది ఒక రకమైనటువంటి వైభోగం. కొన్ని వందల మంది యొక్క రైతుల యొక్క త్యాగ ఫలితం తిరిగి పునఃప్రారంభమవుతున్నటువంటి వాళ్ళ త్యాగానికి గుర్తింపుగా ఈ రోజున మళ్ళీ అమరావతి అనేది రావడం అనేది చాలా ఆశాజనకం. ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంలో ఎన్డీఏ కూటమిలో 100% ఇది ప్రపంచంలోనే అత్యధికమైనటువంటి ఒక మంచి రాజధానిగా, అదే విధంగా ఒక మంచి సిటీగా రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్రం అనేది ఎదుగుతుంది అనేది ఆశాభావం అందరికీ ఉన్నది. 100% అది జరుగుతుంది. ఇది సరే, ఇందాక మస్తానరావు అన్న చెప్పినట్టు లాస్ట్ టైం మరి జగన్మోహన్ రెడ్డి గారు 10 సార్లు కలిశారు, 20 సార్లు కలిశారు. ఇప్పుడు సమాధానం లేని వాడి దగ్గరకు వచ్చి, ఒక జోకర్ దగ్గరకు వచ్చి, దానిలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాడి దగ్గరకు వచ్చి వాడిని 10 సార్లు క్వశ్చన్లు అడగడం వల్ల లాభం ఏంటి? ఇప్పుడు ఆంధ్ర ప్రజలు నిన్ను నమ్ముకొని నీకు ఒక పట్టం కట్టారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన కంప్లీట్ గా అది ఒక శూన్యం అని చెప్పేసి ఆయన యొక్క వచ్చిన ఒక 2-3 నెలల్లోనే ఆ రోజున ఆయన అందరి గురించి తెలిసిపోయింది. ఎప్పుడైతే రాజధానిని 3 ముక్కలాటగా చేశాడో, అదే విధంగా రాష్ట్రాన్ని విభజించే విధంగా, పాలించే విధంగా చేశాడో అందరికీ అర్థమైపోయింది. ఇది కొత్తగా ఆయనకి నరేంద్ర మోడీ గారికి తెలియవలసిన విషయం ఏముంది? సో ఆయన ఏ విధంగా అడుగుతాడు, అరే బాబు నువ్వు చేతకాని వాడివిరా, నువ్వు ఎందుకో పనికిరాని వాడివిరా, నీ రాష్ట్రంలో నీ ప్రజలని నేను చీకొడుతున్నారు, నువ్వు ఎందుకో పనికిరానడు అని చెప్పని ఆయన 10 సార్లు చెప్పవలసిన అవసరమే లేదు. సో 100% ప్రజలే ఆ యొక్క జిజ్ఞతకు వదిలేశారు. ప్రజలు భయపడి ఈ రోజున ఈ 4 సంవత్సరాలు ఎప్పుడు ఈ యొక్క మళ్ళీ తిరిగి ఎలక్షన్స్ వస్తాయా, ఓట్లు ఎప్పుడు వేద్దామా అని చెప్పేసి ఆశతో ఎదురు చూసినటువంటి పరిణామం ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో జరిగింది. ఒక దిక్కులేనటువంటి రాష్ట్రాన్ని ఒక దిక్కులేనటువంటి విధంగా ఏ విధంగా ఈ రోజు వరకు కూడా ప్రశ్నాపత్రాల్లో అరే బాబు ఒకప్పుడు మనం చదువుకునేటప్పుడు చిన్నప్పుడు ఎలా ఉండేది అంటే, అరే ఢిల్లీ మన రాజధాని ఏదిరా అంటే ఢిల్లీ చెప్పుకునేటట్టుగా ఉండేది భారతదేశానికి. ఈ రోజున ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక రాజధాని ఉంది. కానీ మా దగ్గరికి వచ్చేసరికి తెలుగు రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం, ఆంధ్ర రాష్ట్రం యొక్క దౌర్భాగ్యం, ఒక దిక్కుమాలని పనికి మాలినటువంటి ఒక నాయకుడిని ఎన్నుకునే ముఖ్యమంత్రిగా ఈ రోజులు ప్రజలు ఒక అవకాశం అంటే నమ్మినటువంటి ఒక నాయకుడిని ఎన్నుకున్నందుకు రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేసి ఎందుకో పనికి రాకుండా కేవలము గంజాయిలు, మాఫియాలు, లిక్కర్ స్కాములు వీటి మీదే యొక్క ప్రభుత్వం నడిపించి ఈ రోజు వరకు కూడా రాష్ట్రం యొక్క నలుమూలలుగా కూడా చింపేసినటువంటి వ్యవస్థ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలో జరిగింది. ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటుంది. ఇప్పుడిప్పుడే గత సుమారు ఎన్డీఏ కూటమి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో ప్రతి ఒక్క యువత దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ చిగురించింది. ఈ రోజున మళ్ళీ నరేంద్ర మోడీ గారు అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒకే మాట మీద స్టిక్ అయ్యింది, ఈ రోజు వరకు అదే మాట మీద స్టిక్ అయ్యింది. ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే చెప్పారో అమరావతి రాజధాని అని చెప్పని ఆయన ఏదైతే నిర్దేశించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మా యొక్క నరేంద్ర మోడీ గారికి అప్పుడు ప్రధానమంత్రికి చెప్పారో అదే కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా అమరావతి రాజధాని అని చెప్పినటువంటి పరిస్థితులు ఈ రోజు మనం చూస్తున్నాం. ఈ రోజున కొన్ని వేల మంది యొక్క రైతులు సుమారు 1000 రోజులు వాళ్ళ యొక్క అకౌంట్ దీక్షకి ఈ రోజున సంబరాలు చేసినటువంటి విధంగా మళ్ళీ తిరిగి అమరావతి రాజధానిగా మనం చూస్తున్నాం. ఇందులో మళ్ళీ వెనుకబాటు ఏముండదంటే ఏముంటుందంటే విషయం కాదు. ఇప్పుడు మస్తానరావు గారు మస్తానరావు గారు ఏదైతే విశ్లేషించారో ప్రజలు అడుగుతున్నారు. గత ప్రభుత్వంలో 3 పర్యాయాలు ప్రజలు ఏమీ అడగలేదు. 3 పర్యాయాలు సార్ దీనికి సమాధానం చెప్పండి. 3 పర్యాయాలు నరేంద్ర మోడీ గారే అధికారంలో ఉన్నారు. అనేక మార్లు జగన్మోహన్ రెడ్డి గారు పోయి ఆయనను కలిశారు. ఇప్పుడు ఒకసారి మస్తానరావు గారు హీస్ ఫింగర్ రేజింగ్ ద ఫింగర్. ఒక్క నిమిషం పనిందర్ గారు, ఒక్కటే నిమిషం పనిందర్ గారు సైకోని ఏమడుగుతారు? లేదు సార్ పనిందర్ గారు ఒక్క విషయం ఆగండి. మస్తానరావు గారు ఏదో చెప్పబోతున్నారు. లెట్ హిమ్ కంప్లీట్ ఎ వర్డ్. ప్రజలు అడగట్లేదు అన్నదండి, ప్రజలు అడిగారు కాబట్టి ప్రజలు మార్పు చేశారండి, మార్పు కోరుకున్నారు. ప్రజలు అడగడం అంటే ప్రజలు అదే అడుగుతున్నారు. ప్రజలు మార్పు. లెట్ హిమ్ కంప్లీట్ ఎ వర్డ్. పనిందర్ గారు మస్తానరావు గారు ఒకసారి మీరు అడగని.